ముఖ్యమంత్రి రేవంత్ ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదలతో భారీగా నష్టపోయింది. ఆర్థికంగా ఇబ్బందులతో ఉన్న వేళ కేంద్రం సాయం కోసం రేవంత్ ప్రయత్నం చేస్తున్నారు. ఈ రోజు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ కానున్నారు. రాష్ట్రంలో వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించాలని రేవంత్ కోరుతున్నారు. కేంద్ర సాయం పైన రేవంత్ ఆశలు పెట్టుకున్నారు. ఇక కేంద్రం ఏ రకంగా స్పందిస్తుందనేది స్పష్టంగా రావాల్సి ఉంది. తెలంగాణలో వర్షాలు, వరదల కారణంగా జనజీవనం అస్తవ్యస్తమైంది. వరదల వల్ల ఏర్పడిన నష్టాన్ని పరిశీలించడానికి ఢిల్లీ నుంచి కేంద్ర బృందం వచ్చింది. వరదల వల్ల నష్టపోయిన జిల్లాలో పర్యటించింది. ఈ బృందానికి రాష్ట్ర ప్రభుత్వం భారీ వర్షాల కారణంగా 9,000 కోట్లకు పైన నష్టం వాటిల్లిందని నివేదిక అందించింది. బాధితులకు పూర్తి స్థాయిలో సాయం చేయాలని విన్నవించింది. సూర్యాపేట, నల్గొండ, వరంగల్, మహబూబాద్, ములుగు, ఖమ్మం, నాగర్ కర్నూల్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మొత్తం 8 రంగాలు తీవ్ర ప్రభావానికి గురయ్యాయి. ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాలోని పట్టణాల్లో కాలనీలు, బస్తీలు, లోతట్టు ప్రాంతాలు మునిగి ప్రజా జీవనం అస్తవ్యస్తమైంది. మొదటి ప్రాథమిక నష్టం 5,438 కోట్లు అంచనా అయ్యగా అది దాదాపు రెట్టింపైంది. ఇప్పటి వరకు భారీ వర్షాలు, వరదలకు 35 మంది చనిపోయారు. 28,869 ఇళ్లు కూలగా 17,916 మంది నిరాశ్రయులయ్యారు. వరద నష్టాన్ని పరిశీలించడానికి కేంద్ర హోంశాఖ సహాయ కార్యదర్శి కర్నూల్ కేపీ సింగ్ నేతృత్వంలో 6 సభ్యుల కేంద్ర బృందం రాష్ట్రానికి వచ్చింది. తక్కువ సమయంలో వేగంగా చర్యలు తీసుకోవడంతోనే ప్రాణ నష్టం తగ్గిందని అధికారులు వివరించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు వేగంగా చేయడానికి అవసరమైన నిధులను ఉదారంగా అందించాలని కోరారు. ఇటు కేంద్ర సాయంపై సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని అమిత్ షా అపాయింట్మెంట్ కోరారు. అమిత్ షాతో భేటీ ఖరారైంది. కేంద్ర మంత్రులను కలవాలన్నారు. కేంద్రం నుంచి సాయం కోసం రేవంత్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పుడు కేంద్రం ఏ రకంగా స్పందిస్తుందో, ఏ మేర అండగా నిలుస్తుందనేది కీలకంగా మారనుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు KTV Telugu. KTV Telugu KTV Telugu. KTV Telugu channel.